లక్ష్మీ నరసింహస్వామి పాలక మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమము ప్రజలందరి సమక్షంలో చాలా ఉత్సాహంగా జరిగింది. ఈరోజు పాలక మండలి చైర్మన్గా సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన భక్తులందరికీ, దేవుని భక్తులందరికీ నా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ అందరి సహకారంతో ఈ ఆలయ చైర్మన్గా ఎంపికైన రామడుగు బుచ్చుకుమరయ్య గారు, సభ్యులు శ్రీ తాళ్లపల్లి శివకుమార్ గారు, ముఖ్య తిరుపతి గారు, కొత్తపల్లి ఆకరాజు గారు, అదేవిధంగా భీమగోని అనిత గారు, మరి మనకు శాశ్వత అర్చకులు మిత్రులు ఎల్లబట్ల కరుణాకర్ గారు, మన ఆలయ అధికారి గారు, వేదిక పైన పెద్దలందరికీ, గ్రామ ప్రజలందరికీ, మీడియా మిత్రులకు పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. చిన్నపెండ్యాల గ్రామంలో లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయము, ఆ ఆలయానికి దాదాపుగా 206 ఎకరాల భూమి, ఆ భూమికి యజమాని స్వామివారు. 206 ఎకరాల భూమి ఉన్న స్వామి ఆలయము ఆశించిన రీతిలో అభివృద్ధి చెందలేదు. కారణాలు ఏంటి అని ఇప్పుడు మనము మాట్లాడుకున్నా ఆలోచించిన లాభం లేదు. కారణాలు ఏమైనా ఒక్కొక్క గ్రామంలో బ్రహ్మాండంగా ఆలయాలు అభివృద్ధి అయినాయి. ఇంత పెద్ద భూస్వామి అయినా మన స్వామివారు మాత్రము, వారి గుడి మాత్రము అభివృద్ధి కాలేదు. నేను కొత్తగా పాలక మండలి చైర్మన్గా సభ్యులుగా వచ్చిన మిత్రులందరినీ కోరేది ఒకటే, స్వామివారికి సంబంధించిన 206 ఎకరాల భూమిని అన్యాక్రాంతం కాకుండా కాపాడవలసిన బాధ్యత మీది. ఎవరు ఒక గుంట ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేసినా మీరు అడ్డుకోవాలి. మీరు స్వామివారి పక్షాన ఉండాలి తప్ప ఆక్రమణదారుల వైపున ఉండొద్దు అని చెప్పి నేను ప్రత్యేకంగా కోరుతున్నా. నా మట్టుకు నేను మీ ఎమ్మెల్యేగా స్వామివారి ఆస్తిని కాపాడటానికి, స్వామివారికి ఉన్న భూములను కాపాడటానికి మీకు నేను పూర్తిగా అండగా ఉంటాను. నాకెంత దగ్గరైనా, నాకెంత దూరమైనా ఎవరైనా స్వామివారి భూమి ఆక్రమించుకోవడానికి వస్తే నాకు చెప్పండి, వాళ్ళ మీద కేసు పెట్టించే బాధ్యత నాది. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.